Hi friends, welcome to NMR Study Circle. ఈ రోజు క్లాస్లో జనరల్ సైన్స్ పార్ట్ 19 లో భాగంగా మనం 20 బిట్స్ గురించి తెలుసుకుందాం. మరిన్ని క్లాసెస్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఎన్ఎంఆర్ స్టడీ సర్కిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ బిట్ చూద్దాం. ఏ కార్ స్టాప్స్ ఆన్ అప్లయింగ్ బ్రేక్స్ మెయిన్లీ డ్యూ టు ఫోర్స్. బ్రేక్స్ అప్లై చేస్తే కార్ అనేది ఆగిపోతుంది. కారణం ఏంటంటే ఫ్రిక్షనల్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల ఆ బ్రేకులకి ఆ కార్ వీల్స్ కి మధ్య ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే కార్ అనేది బ్రేక్స్ అప్లై చేసిన తర్వాత ఆగిపోతుంది. నెక్స్ట్ వన్, క్వార్జ్ used in a clock is. సో క్వార్జ్ యొక్క కెమికల్ ఫార్ములా ఏమవుతుందంటే సిలికాన్ డయాక్సైడ్ SiO2. సో ఈ క్వార్జ్ అనేది ఏ రాక్ అంటే క్వార్జ్ ఈజ్ ఏ ఇగ్నేషియా రాక్. ఓకే, దీని యొక్క కెమికల్ ఫార్ములా SiO2. సో ఈ క్వార్జ్ ని ఎక్కడ యూజ్ చేస్తారంటే వాచెస్ లోను, అదేవిధంగా ఆసిలేటర్స్, అదేవిధంగా ప్రెజర్ గేజెస్ లో వాడతారు. ఓకే, నెక్స్ట్ వన్, డాష్ is the process of absorption of moisture from air. సో ఎయిర్ నుండి మాయిశ్చర్ ని అబ్జర్వ్ చేయడాన్ని అంటే నీటి ఆవిరిని అబ్జర్వ్ చేయడాన్ని ఏమంటారు అంటే డీలిక్విసెన్స్. థర్డ్ వన్, ఆప్షన్ ఏ is the right answer. Next one, the process of optimizing fat content in milk is called. The process of optimizing అంటే more effective. సో ఫ్యాట్ కంటెంట్ ఇన్ మిల్క్ దాన్ని ఏమంటారంటే స్టాండర్డైజేషన్ అంటారు. అంటే మిల్క్ లో ఉన్న ఫ్యాట్ కంటెంట్ ని క్రమబద్ధీకరించడాన్ని ఏమంటారంటే స్టాండర్డైజేషన్ అంటారు. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్. ఫ్రీజింగ్ పాయింట్ అంటే అట్ విచ్ టెంపరేచర్ ద వాటర్ ఈజ్ ఫ్రీజెస్. అంటే ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే వాటర్ ఫ్రీజ్ అవుతుందో దాన్ని ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటారు. ఇది ఎంత అంటే 0 degrees centigrade ఆర్ 32 degrees Fahrenheit ఆర్ 273.15 కెల్విన్స్. చూడండి, ఏదైనా అడగచ్చు, వాల్యూస్ ఎలాగైనా ఇవ్వచ్చు. 0 degrees ఆర్ 32 degrees Fahrenheit ఆర్ 273.15 కెల్విన్స్. సో ఫిఫ్త్ వన్ ఆన్సర్ ఏమవుతుంది, అన్ని ఫారెన్హీట్ లో ఇచ్చాడు కాబట్టి 32 degrees Fahrenheit. కెల్విన్ ఇస్తే 273.15 కెల్విన్ అవుతుంది. నెక్స్ట్ వన్, టాక్సానమీ ఈజ్ బేసికల్లీ రిలేటెడ్ టు ద. టాక్సానమీ అంటే ఏంటంటే టాక్సానమీ అంటే దేనికి సంబంధించిందంటే బయోడైవర్సిటీ అంటే టాక్సానమీ అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ థింగ్స్ అండ్ యానిమల్స్.
సో ఇది దేనికి సంబంధించింది? బయోడైవర్సిటీకి సంబంధించింది. కాబట్టి 6th వన్ ఆన్సర్ ఆప్షన్ ఏ, బయోడైవర్సిటీ. నెక్స్ట్ వన్, డాష్ ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ టూత్ పేస్ట్. సో టూత్ పేస్ట్ లో వండ్ అనేది ఏది? ఈ 4 ఆప్షన్స్ లో టూత్ పేస్ట్ లో వండ్ అనేది ఏది అంటే లూబ్రికెంట్. టూత్ పేస్ట్ లో ఉన్నది లూబ్రికెంట్, మిగతావన్నీ ఉంటాయి. అబ్రెసివ్ ఉంటుంది. అబ్రెసివ్ దేనికి ఉపయోగిస్తారంటే రిమూవ్ టూత్ ప్లాక్యూ. టూత్ ప్లాక్యూ ని రిమూవ్ చేయడానికి అబ్రెసివ్ యూజ్ చేస్తారు. ఫ్లోరైడ్ దేనికి యూజ్ చేస్తారంటే ఇది టూత్ పేస్ట్ లో ఉంటుంది, టు ప్రివెంట్ క్యావిటీస్. సో నెక్స్ట్, సర్ఫెక్టెంట్ దేనికి యూజ్ చేస్తారంటే ఇంప్రూవింగ్ క్లీనింగ్ పవర్ అంటే టీత్స్ ని క్లీన్ చేయడానికి ఉపయోగిస్తారు. సో 7th వన్ ఆన్సర్ ఏమవుతుంది? టూత్ పేస్ట్ లో ఉండేది ఏదంటే లూబ్రికెంట్ అనేది ఉండదు. నెక్స్ట్ వన్, విచ్ వన్ ఈజ్ నాట్ జనరల్లీ యూజ్డ్ యాజ్ ఏ ఫ్రూట్. ఇచ్చిన 4 ఆప్షన్ లో ఫ్రూట్ కానిది ఏది అంటే టమాటోని కాయగూరల జాబితాలో తీసుకుంటారు, ఫ్రూట్ జాబితాలో తీసుకోరు. కాబట్టి 8th వన్ ఆప్షన్ ఏమవుతుంది? టమాటో. నెక్స్ట్ వన్, రేట్ ఆఫ్ హీట్ కండక్షన్ ఇన్ సాలిడ్స్ డస్ నాట్ డిపెండ్ అపాన్. రేట్ ఆఫ్ హీట్ కండక్షన్ అంటే ఏంటంటే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, అంటే హీట్ అనేది ప్రవహిస్తుంది. అంటే పార్టికల్స్ అనేవి మూవ్ అవ్వకుండా పక్కన పార్టికల్స్ ఒకదానికొకటి హీట్ ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటాయి. దాన్ని హీట్ కండక్షన్ అంటారు. ఇది దేనిపైన డిపెండ్ అవ్వదు అంటే ఫ్రిక్షన్ పైన డిపెండ్ అవ్వదు. మిగతా డెన్సిటీ పైన డిపెండ్ అవుతుంది, డైమెన్షన్ పైన డిపెండ్ అవుతుంది, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పై కూడా డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ వన్, 10th వన్, డాష్ ఈజ్ యూజ్డ్ ఇన్ రెఫ్రిజరేషన్. రెఫ్రిజరేషన్ లో ఏంటి యూజ్ చేస్తారంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ ఆర్ ఫ్రియాన్స్. వీటిని రెఫ్రిజరేషన్ లో యూజ్ చేస్తారు. అయితే వీటిని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇవి గాలిలో కలిసి ఓజోన్ డిప్రెషన్ కి కారణమవుతాయి. నెక్స్ట్ వన్, Halley comet is expected to return to the vicinity of Earth in the year. సో హిల్లీ తోకచుక్క అనేది మన ఎర్త్ వైపు ఎప్పుడు ప్రయాణిస్తుంది అంటే ఎప్పుడు కనబడుతుంది అంటే 2061. ఇంతకు ముందు 1986 లో ఒకసారి కనబడింది. 75 సంవత్సరాలకు ఒకసారి ఇది కనబడుతుంది. కాబట్టి మళ్ళీ ఎప్పుడు కనబడుతుంది అంటే 2061 లో మనకి హిల్లీ తోకచుక్క అనేది కనబడుతుంది. నెక్స్ట్ వన్, డాష్ ఈజ్ నాట్ టైప్ ఆఫ్ ఏ హీట్ ట్రాన్స్ఫర్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 4 ఆప్షన్స్ లో హీట్ ట్రాన్స్ఫర్ కానిది ఏది? హీట్ అనేది 3 ways ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకటి కండక్షన్ అనేది పార్టికల్స్ అనేవి మూవ్ అవ్వకుండా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవడాన్ని కండక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ద్వారా హీట్ ట్రాన్స్ఫర్ అవడాన్ని, ఇవి కండక్షన్ ఉదాహరణ. నెక్స్ట్ అంటే కండక్షన్ ఉదాహరణ మ్యాక్సిమం సాలిడ్స్. నెక్స్ట్ కన్వెక్షన్ లో పార్టికల్స్ అనేవి ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి మూవ్ అయ్యి హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. దీనికి ఉదాహరణ ఏమవుతుంది? లిక్విడ్స్, వాటర్ మొదలగునవి. థర్డ్ వన్, రేడియేషన్ లో హీట్ ట్రాన్స్ఫర్ అవడానికి మధ్యన ఏ మీడియం కూడా ఉండదు.
డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి దాని రేడియేషన్. ఎగ్జాంపుల్ ఏదంటే సన్లైట్. సో ఇక్కడ 12th వన్ హీట్ ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్ కానిది ఏదంటే డిఫ్యూజన్. సో 12th వన్ ఆన్సర్ ఏ, డిఫ్యూజన్. నెక్స్ట్ వన్, డాష్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ స్టెబిలైజర్ ఐస్ క్రీమ్. స్టెబిలైజర్ ఇన్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ స్టెబిలైజర్ చేయడానికి దేన్ని వాడతారంటే గెలాటిన్ వాడతారు. వీటితో పాటు ఎగ్ వైట్ కూడా కొన్ని సందర్భాల్లో వాడతారు. ఎగ్ వైట్, గార్గమ్. ఓకే, సో వీటిని యూజ్ చేయడం వల్ల, స్టెబిలైజర్ గా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే లార్జ్ క్రిస్టల్స్, టు ప్రివెంట్ లార్జ్ క్రిస్టల్ గా ఫామ్ అవ్వకుండా ఉండడానికి వీటిని స్టెబిలైజర్ గా యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్, the major ingredient of sweet and soft drink is. The major ingredient of sweet and soft drink. సో దాన్ని ఏమంటారంటే కార్బోనేటెడ్ వాటర్. దీనికి వీక్ ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది. కార్బోనేటెడ్ వాటర్ అనేది వీక్ ఎసిడిక్ నేచర్. సో కార్బోనేటెడ్ వాటర్ అంటే CO2 ప్లస్ వాటర్ ని ఏమంటారంటే కార్బోనేటెడ్ వాటర్. CO2 ప్లస్ వాటర్ ని ఏమంటారంటే కార్బోనేటెడ్ వాటర్ అంటాం. నెక్స్ట్ వన్, 15th వన్, రెటినాల్ ఈజ్ మెయిన్లీ రిలేటెడ్ టు ద విటమిన్ ఏ. రెటినాల్ అనేది విటమిన్ ఏకి సంబంధించింది. అయితే విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్స్ అనేవి వీటి గురించి చెప్పుకుంటే ఇవి నీటిలో కరిగే విటమిన్లు, బి కాంప్లెక్స్ విటమిన్లు. ఇందులో కొన్ని విటమిన్స్ B1, B2, B12 ఇలా రకరకాల విటమిన్స్ ఉన్నాయి. ఇవి నీటిలో కరిగే విటమిన్లు. సో విటమిన్ సి యొక్క నేమ్ ఏంటంటే ఆస్కార్బిక్ యాసిడ్. విటమిన్ డి నేమ్ ఏంటంటే కాల్సిఫెరాల్. విటమిన్ డి నేమ్స్ కాల్సిఫెరాల్. సో ఇక్కడ విటమిన్ బిలో చాలా రకాలు ఉన్నాయి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ B1 థైమన్ అని, B12 సైనకోబాలమిన్ అని పిలుస్తారు. సో 15th వన్ ఆన్సర్ ఏమవుతుంది, విటమిన్ ఏని రెటినాల్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అన్నాడు. సో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంతా 100 degrees సెల్సియస్. కానీ ఇక్కడ ఆప్షన్స్ లో ఏమి ఇచ్చాడు అంటే అన్ని ఫారెన్ హీట్ లో ఇచ్చాడు. కాబట్టి మనం 100 degrees సెల్సియస్ ని ఫారెన్ హీట్ లో మార్చాలి. ఫార్ములా ఏంటి, C/100 = F-32/180. సో C అంటే ఎన్ని డిగ్రీస్ అంటే 100 degrees. 100/100 = F-32/180. 100 కి 100 క్యాన్సిల్ అయిపోతుంది. సో F-32 = 180. F = 180 + 32. ఫైనల్ గా ఆన్సర్ ఎంత వస్తుందంటే F = 180 + 32 212 ఫారెన్హీట్స్. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఈ విధంగా మనం డిగ్రీస్ నుండి సెల్సియస్ కి, డిగ్రీ సెల్సియస్ నుండి ఫారెన్హీట్ కి, లేదా డిగ్రీ సెల్సియస్ నుండి కెల్విన్ కి ఈ విధంగా మనం మార్చుకోవాలి. దీనికి ఫార్ములా ఏంటంటే, ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి, C/100 F - 32/180
K-273/100. సో ఈ ఫార్ములా ఉపయోగించి డిగ్రీ నుండి ఫారెన్హీట్ లో మార్చుకోవచ్చు, లేదా డిగ్రీ నుండి కెల్విన్ లోకి మార్చుకోవచ్చు, లేదా ఫారెన్ నుండి కెల్విన్స్ లోకి ఇలా మార్చుకోవచ్చు. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, one of the technique used for desalination of seawater is సో ఏ టెక్నిక్ యూజ్ చేస్తారంటే సీ వాటర్ ని ప్యూరిఫికేషన్ చేయడానికి ఏ టెక్నిక్ యూజ్ చేస్తారంటే డిస్టిలేషన్. సో డిస్టిలేషన్ అంటే సపరేటింగ్ ద కాంపోనెంట్స్ ఫ్రమ్ ఏ లిక్విడ్ మిక్చర్. అంటే లిక్విడ్ మిక్చర్ నుండి డిఫరెంట్ కాంపోనెంట్స్ ని సపరేట్ చేయడాన్ని డిస్టిలేషన్ అంటారు. ఈ డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా సీ వాటర్ నుండి మనం నార్మల్ వాటర్, మంచి వాటర్ పొందవచ్చు. నెక్స్ట్ వన్, echocardiogram is more closely related to. echocardiogram అనేది దేనికి రిలేటెడ్ గా ఉంటుందంటే ఇందులో డాప్లర్ ఎఫెక్ట్ యూజ్ చేస్తారు. అంటే ఎకోకార్డియోగ్రామ్ లో డాప్లర్ ఎఫెక్ట్ యూజ్ చేస్తారు. ఈ డాప్లర్ ఎఫెక్ట్ లో అల్ట్రాసౌండ్స్ అనేవి యూజ్ చేస్తారు. అల్ట్రాసౌండ్స్. ఓకే. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, మిగతా ఆప్షన్స్ కూడా చూడండి. జేమన్ ఎఫెక్ట్ అంటే స్ప్లిట్టింగ్. జేమన్ ఎఫెక్ట్ ఎక్కువసార్లు అడుగుతారు. స్ప్లిట్టింగ్ ఆఫ్ ఏ spectral lines in the presence of magnetic field. నెక్స్ట్ వన్ చూడండి, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఎమిషన్ ఆఫ్ electrons when a light hits a neutron. లైట్ అనేది న్యూట్రాన్ ని తాకినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అవడాన్ని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు. ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ను కనుక్కున్నది ఎవరు అంటే ఐన్స్టీన్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కనుక్కున్నది ఐన్స్టీన్. సో ఈ 18th వన్ ఆన్సర్ ఏమవుతుందంటే డాప్లర్ ఎఫెక్ట్. Echocardiogram is more closely related to Doppler effect. Next one, the process of reducing the milk fat globules size to allow them to stay eventually distributed in milk is called homogenization అంటారు. అంటే మిల్క్ లోని ఫ్యాట్ గ్లోబ్యులస్ ఉంటే వాటిని రెడ్యూస్ చేసే ప్రాసెస్ ఏమంటారంటే హోమోజనైజేషన్ అంటారు. ఇక్కడ పాశ్చరైజేషన్ అన్నాడు. పాశ్చరైజేషన్ అంటే ఏంటి? హీటింగ్ ద మిల్క్ టు కిల్ బ్యాక్టీరియా. అంటే వేడి చేయడం ద్వారా బ్యాక్టీరియాని కిల్ చేస్తుందన్నమాట. బ్యాక్టీరియా నాశనం చేస్తారు. దాన్నే పాశ్చరైజేషన్ అంటారు. ఓకే. నెక్స్ట్ ఫోర్టిఫికేషన్ అని ఇక్కడ ఒకటి ఇచ్చారు చూడండి. ఫోర్టిఫికేషన్ అంటే essential added essential vitamins and minerals to the food. ఫోర్టిఫికేషన్ అంటే విటమిన్స్ ని మినరల్స్ ని
ఫుడ్ లో యాడ్ చేయడం. ఇవి యాడ్ చేయడం వల్ల ఆ ప్రొడక్ట్ లో ఏమవుతుందంటే న్యూట్రియంట్స్ అనేవి పెరుగుతాయి. ఓకే, దాన్నే ఫోర్టిఫికేషన్ అంటాం. సో దీని ఆన్సర్ 19th వన్ ఆన్సర్ ఏమవుతుందంటే హోమోజనైజేషన్ అంటారు. 19th వన్ ఆన్సర్ అంటే మిల్క్ నుండి ఫ్యాట్ గ్లోబ్యులర్స్ అనే సైజ్ అనేది రిడ్యూస్ చేయడాన్ని ఏమంటారంటే హోమోజనైజేషన్ అంటారు. నెక్స్ట్ వన్ 20 వెలాసిటీ ఆఫ్ ఎ కార్ డస్ నాట్ డిపెండ్ ఆన్. వెలాసిటీ ఆఫ్ కారు దేనిపైన డిపెండ్ అవ్వదు అంటే స్పీడోమీటర్ పైన డిపెండ్ అవ్వదు. స్పీడోమీటర్ అనేది ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, స్పీడ్ ఆఫ్ ద వెహికల్. ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే, ఎందుకంటే స్పీడ్ ని కౌంట్ చేయడానికి వాడేదే స్పీడోమీటర్. సో మిగతా వీటిపైన డిపెండ్ అవుతుంది. చేంజ్ ఇన్ డైరెక్షన్ పైన డిపెండ్ అవుతుంది, స్పీడ్ పైన డిపెండ్ అవుతుంది, యాక్సిలరేషన్ పైన కూడా డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి స్పీడోమీటర్ ఒకటి ఇచ్చారు. మనకి ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓడోమీటర్. ఓడోమీటర్ అంటే డిస్టెన్స్ ను ఫైండ్ చేసేది, అంటే వెహికల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో ఆ డిస్టెన్స్ ని మెజర్ చేసేదే ఓడోమీటర్. సో స్పీడోమీటర్, ఓడోమీటర్ రెండు కూడా వెహికల్స్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ. సో మనం ఈ 19th పార్ట్ లో 20 బిట్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్ లో జనరల్ సైన్స్ పార్ట్ 20లో రిమైనింగ్ బిట్స్ నేర్చుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.